భారత్ సాయంతోనే కష్టాల నుంచి గట్టెక్కాం. మాకు భారత్ భద్రతే ముఖ్యం. గత ఏడాది సెప్టెంబర్లో శ్రీలంక విదేశాంగ మంత్రి ఓపెన్ స్టేట్మెంట్ ఇది. చైనా నిఘా నౌకలకు అనుమతి ఇవ్వడం పట్ల భారత అభ్యంతరాలపై స్పందించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఏడాది తిరగకుండానే ద్వీపదేశం ఇండియాకు ఇచ్చిన మాట తప్పింది. చైనా నిఘా నౌకలపై నిషేధం ఎత్తివేసి తన బుద్ధి చూపించుకుంది. హాంబంటోటాకు చైనా నిఘా నౌకలు వస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా డ్రాగన్కు వంత పాడుతుంది. ఎందుకు నిండా మునిగిన శ్రీలంకను ఒడ్డుకు చేర్చిన భారత్ను కాదని ద్వీపదేశం డ్రాగన్ సైడ్ ఎందుకు తీసుకుంటుంది? ఈ విషయంలో ఇండియా నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ద్వీపదేశం శ్రీలంక మళ్లీ భారత్కు హ్యాండ్ ఇచ్చిందా? చైనా నిఘా నౌకలపై నిషేధం ఎత్తివేత వెనుక కథేంటి? చైనా స్పైస్ షిప్ మళ్లీ హంబంటోటలో లంగరేయనుందా? అవసరానికి అప్పించిన ప్రతివాడు మనవాడు కాదు. ఎందుకంటే ఆ సాయం వెనుక ఏం ఆశిస్తున్నాడో ఎవరికి తెలుసు. చైనా విషయంలో అలా తెలుసుకోలేకపోయిన చాలా దేశాలు పతనానికి చేరుకున్నాయి. దేశ ప్రజలకు ఒక్కపూట తిండి పెట్టలేని పరిస్థితులకు వెళ్లిపోయాయి. అలాంటి దేశాల ద్వీపదేశం శ్రీలంకది మొదటి స్థానం. ఇటు భారత్తో మైత్రి ఉన్న జిన్పింగ్ ప్రభుత్వం చూపిన ఆశలకు తలొగ్గి ఇష్టారీతిన అప్పులు తీసుకుని తన జుట్టును డ్రాగన్ గుప్పిట్లో పెట్టేసింది. ఫలితంగా జిన్పింగ్ ఆడినట్టు ఆడాల్సిన స్థాయికి దిగజారిపోయింది. ఈ క్రమంలోనే భారత్పై నిఘా పెట్టేందుకు కొలంబోలోని హంబంటోట పోర్టుకు యువాన్ వాంగ్ లాంటి స్పైస్ షిప్లను పంపించింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరాలు తెలిపినా అస్సలు లెక్క చేయలేదు. అయితే ఏం జరిగిందో ఏమో, గతేడాది సెప్టెంబర్లో సంచలన ప్రకటన చేసింది ద్వీపదేశం. తనకు భారత్ భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదని డ్రాగన్ కంట్రీ సైతం ఉలిక్కిపడే స్టేట్మెంట్ ఇచ్చేసింది. That's a conversation going on for some period of time. India has expressed its concerns for a long period of time, but we have now come out with a SOP, standard operating procedure. When we were making that, we consulted many of our friends, including India. So as long as that comply with the SOP, we have no problem. But if it doesn't comply with the SOP, we have a problem. So therefore, as far as I know, we have not given the permission to come to Sri Lanka during the month of October. So there are negotiations going on, but Indian security concerns, which are legitimate, are very, very important for us. We have always told that because we want to keep our region as a zone of peace. చైనా నిఘా నౌక షియాన్ 6 ని తమ ప్రాదేశిక జలాల్లోకి అనుమతించబోమని ఇంత క్లారిటీగా చెప్పింది ఎవరూ కాదు, సాక్షాత్తు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ. తమకు భారత భద్రతా ఆందోళనలే ముఖ్యమని ఉద్ఘాటించారు. కొలంబో హంబంటోట నౌకాశ్రయాలకు చైనా నౌక షియాన్ చేరుకొనుందని వార్తలపై భారత్ ఆనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సముద్ర భద్రత విషయంలో పలుమార్లు శ్రీలంకతో తన ఆందోళనల్ని పంచుకుంది. కట్ చేస్తే ఈ అంశంపైనే శ్రీలంక విదేశాంగ మంత్రి స్పష్టతనిచ్చారు. షియాన్ 6 నౌక లంక పోర్టుకు రానుందన్న నివేదికలు, దానిపై భారత్ ఆందోళన గురించి అలీ సబ్రీని ప్రశ్నించగా తమకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఉందని, భారత్ సహా చాలా మంది స్నేహితుల్ని సంప్రదించామని సమాధానమిచ్చారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. SOP ఆధారంగా విదేశీ నౌకలకు అనుమతిస్తామని తెలిపారు. ఓవరాల్ గా చైనా నిఘా నౌకల వ్యవహారంలో తమకు భారత భద్రతే ముఖ్యమని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఏడాది తిరగకుండానే అలీ సబ్రీ చైనా నిఘా నౌకల విషయంలో యూటర్న్ తీసుకున్నారు. One thing is clear for Sri Lanka. Sri Lanka will not take sides. We will not be an ally of any group, whether Western or Eastern. We will continue to be an independent country. We will talk to and discuss with countries as a sovereign equal, and we will decide, we will take decisions which suit Sri Lanka and which suits the region, which will de-escalate the tension, which will, in compliance with our obligation as a respected partner of the international community, and also somebody who aspire to be a regional hub on maritime security. For that, we have obligation in terms of the UNCLOS to support the freedom of navigation. So freedom of navigation for all countries, not for certain countries. So we will be not selecting on that. So our legacy had been an independent country, will continue to so. శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ జపాన్ లో పర్యటించారు. అక్కడి మీడియాతో మాట్లాడిన ఆయన విదేశీ పరిశోధన నౌకలపై తమ దేశం విధించిన మారిటోరియం వచ్చే జనవరి వరకు మాత్రమే అమలవుతుందని తెలిపారు. ఆ తర్వాత దానిని కొనసాగించబోమని చెప్పారు. కేవలం చైనా నౌకలను మాత్రమే అడ్డుకోలేమన్నారు. వివిధ దేశాలకు వేర్వేరు నిబంధనల్ని తమ ప్రభుత్వం అనుమతించదని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా నౌకలను మాత్రమే అడ్డుకోలేమని అలీ సబ్రీ అన్నారు. ఇతర దేశాల మధ్య వివాదాలతో తమ దేశానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. మారిటోరియం వచ్చే ఏడాది
ఏడాది జనవరి వరకు ఉంటుందని, ఆ తర్వాత విదేశీ పరిశోధన నౌకల్ని శ్రీలంక నిషేధించబోదని సబ్రీ చెప్పారు. కాగా 2023 నవంబర్ వరకు చైనాకు చెందిన 2 నిఘా నౌకలు శ్రీలంక పోర్టుల్లో ఉన్నాయి. దీనిపై భారత్, అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి. శ్రీలంక నౌకాశ్రయాల వద్ద అలాంటి నౌకలను అనుమతించవద్దని కోరాయి. దీంతో ఈ ఏడాది జనవరిలో విదేశీ పరిశోధన నౌకల ప్రవేశాన్ని శ్రీలంక నిషేధించింది. అయితే ఒక చైనా నౌకకు మినహాయింపునిచ్చింది. వాస్తవానికి ద్వీపదేశం శ్రీలంకకు కష్టం వస్తే మొదట గుర్తొచ్చేది, వినిపించేది భారత్ పేరే. ఆ దేశానికి భారత్ అంతగా అండగా నిలుస్తూ వస్తోంది. ఆ మాటకొస్తే గత ఏడాది నిండా మునిగిన లంకను ఒడ్డుకు చేర్చింది కూడా భారతే. దగ్గర భారత్ $400 కోట్ల సాయాన్ని అందించింది. దీని ఫలితంగానే IMF నుంచి లంకకు రుణం అందింది కూడా. ఇదే విషయాన్ని ఇటీవలే రనిల్ విక్రమసింఘే సైతం అంగీకరించారు. భారత్ తోడ్పాటుతోనే 2 ఏళ్ల ఆర్థిక కష్టాల సమయంలో తమ దేశం గట్టెక్కినట్లు శ్రీలంక అధ్యక్షుడు రనిల్ తెలిపారు. భారత్ సమకూర్చిన $3.5 బిలియన్ ఆర్థిక సాయంతోనే మనుగడ సాధ్యమైనట్లు పేర్కొన్నారు. భారత్, శ్రీలంకల మధ్య పవర్ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్, భూ అనుసంధాన మార్గం, ట్రింకోమలి అభివృద్ధి ప్రాజెక్ట్, భారత్లోని నాగపట్నం నుంచి ట్రింకోమలి వరకు చమురు పైప్ లైన్ నిర్మాణం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్కు వెళ్లిన సందర్భంగా ఆయనతో ఇరు దేశాల భాగస్వామ్యానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఉమ్మడి ప్రాజెక్టుల్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారని రనిల్ తెలిపారు. లంక ప్రధాని భారత్ను ప్రశంసించి నెల రోజులు తిరగకుండానే ఆ దేశ విదేశాంగ మంత్రి చైనా నిఘా నౌకల విషయంలో యూటర్న్ ప్రకటన చేశారు. నిజానికి శ్రీలంకకు భారత్ ఇంతలా అండగా నిలవడానికి కారణం కూడా చైనానే. ఆపత్కాలంలో ఆదుకోవడం నిజమైన మిత్రధర్మం. భారత్ ఆ ధర్మాన్ని పాటిస్తోంది. ఇందులో భాగంగానే మానవతా సాయం కింద ఆ దేశానికి ఆహారం, మందులు, ఇంధనాన్ని అందించింది. శ్రీలంక దాదాపు $8,300 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోగా అందులో సగం విదేశీ రుణాలే ఉన్నాయి. అయితే ఇక్కడ ద్వీపదేశానికి కలిసొచ్చే అంశం హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉండడం. భారత్ నుంచి ఎప్పటి నుంచో సాయం పొందుతున్న శ్రీలంకకు 15 ఏళ్ల క్రితం చైనా స్నేహహస్తం అందించడంలోని మర్మం కూడా అదే. LTTEని ఎదుర్కోవడానికి అవసరమైన $370 కోట్ల విలువైన ఆయుధాలను లంకకు ఇవ్వడంతో ఆ 2 దేశాల మధ్య అనుబంధం పెరిగింది. ఆ తర్వాత వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం కింద నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స చైనాకు సరెండర్ అయ్యారు. నౌకాశ్రయాల కోసం చైనా సాయం తీసుకున్నారు. అప్పటి నుంచే కథ అడ్డం తిరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో నిర్మించిన 70% ప్రాజెక్టులు చైనావే. ఒక హంబంటోట నౌకాశ్రయ నిర్మాణం కోసమే ఏటా $3 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. చివరకు ఆ పోర్టును నిర్వహించలేక అదే చైనాకు 99 ఏళ్లకు లీజుకు తలంచక తప్పలేదు. మరోవైపు ఏ లెక్కను చూసుకున్నా శ్రీలంక విదేశీ రుణాల్లో 10% చైనావే. కానీ గత ఏడాది ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ రుణాలపై కనీసం వడ్డీ మాఫీకి కూడా చైనా సిద్ధపడలేదు. ఓ లెక్క ప్రకారం 2025 వరకు శ్రీలంక ఏటా 400 కోట్ల చొప్పున రుణాలు చెల్లించవలసిన స్థితికి వచ్చేసింది. దీనికి తోడు 28 నెలలుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం దేశాన్ని మరింత కుంగదీసింది. లంక నుంచి తేయగు దిగుమతుల్లో రష్యా అగ్రభాగాన ఉండేది. కానీ యుద్ధం కారణంగా అవి నిలిచిపోయాయి. ఇక అటు రష్యా నుంచి ఇటు ఉక్రెయిన్ నుంచి టూరిస్టుల రాక పడిపోయింది. మన దేశం నుంచి IMF నుంచి అందుతున్న సాయం శ్రీలంకను ఇప్పుడిప్పుడే ఒడ్డుకు చేరుస్తోంది. శ్రీలంకకు భారత్ అండగా నిలవడం, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో పాటు మనపై కన్నెద్దామని హంబంటోట పోర్టును గుప్పిటి పట్టిన డ్రాగన్ కు కూడా చెక్ పెట్టడంలో భాగమే. కానీ ఇవేవీ పట్టించుకునే ద్వీపదేశం భారత్ను అవసరానికి వాడుకుంటున్నట్లే కనిపిస్తోంది. భౌగోళికంగా వ్యూహాత్మక స్థానంలో ఉన్న అంశాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ విషయంలో మోడీ సర్కారు ఎలా ముందుకెళ్తుందో చూడాలి.